ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా జాతీయ గేయం వందే మాతరం 150వ వార్షికోత్సవంపై సోమవారం లోక్సభలో చర్చను చేపట్టారు. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్చను ప్రారంభిస్తూ వందే మాతరం మంత్రం దేశానికి ప్రేరణను ఇచ్చి స్వాతంత్ర్య ఉద్యమానికి శక్తినిచ్చిందని అన్నారు. వందే మాతరంను స్మరించుకోవడం సభలోని సభ్యులు, దేశ ప్రజలకు ఒక గొప్ప గౌరవమని, ఈ గేయం దేశానికి స్వరాజ్యాన్ని తెచ్చిపెట్టిందని వివరించారు. స్వాతంత్ర్య సమరయోధుల కలలను సాధించడానికి ప్రజలను నడిపించే శక్తి వందే మాతరం అని ప్రధానమంత్రి తెలియజేస్తూ, वंदे मातरम 150 वर्ष की यात्रा अनेक पड़ावों से गुजरी है, लेकिन आदरणीय अध्यक्ष जी, वंदे मातरम का जब 50 वर्ष हुए तब देश गुलामी में जीने के लिए मजबूर था, और वंदे मातरम के 100 साल हुए तब देश आपातकाल की जंजीरों में जकड़ा हुआ था. जब वंदे मातरम 100 साल का हुआ तब देशभक्ति के लिए जीने मरने वाले लोगों को जेल के सलाखों के पीछे बंद कर दिया गया था. जिस वंदे मातरम के गीत ने देश को आजादी की ऊर्जा दी थी. అలాగే రాజ్యసభలోనూ మంగళవారం వందే మాతరంపై చర్చను నిర్వహించారు. ఈ అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చర్చను ప్రారంభిస్తూ, భారత జాతీయ గేయం దేశభక్తికి, త్యాగానికి, జాతీయ చైతన్యానికి చిహ్నంగా నిలిచి స్వాతంత్ర్య ఉద్యమానికి మార్గం సుగమం చేసిందని తెలిపారు. స్వాతంత్ర్య పోరాట సమయంలో, ప్రస్తుత పరిస్థితులలో, అలాగే 2047 నాటికి దేశం వికసిత్ భారత్గా మారినప్పుడు కూడా వందే మాతరం అవసరం ఉందని పేర్కొన్నారు. బంకించంద్ర చటర్జీ వందే మాతరం ద్వారా దేశాన్ని తల్లిగా పూజించే సంస్కృతిని, సాంప్రదాయాన్ని, సాంస్కృతిక జాతీయవాదాన్ని స్థాపించారని అమిత్ షా పేర్కొన్నారు. దేశంలోని అత్యుత్తమ కళా నైపుణ్యాన్ని గుర్తించడంలో భాగంగా 2023-24 సంవత్సరాలకు గాను 12 మంది కళాకారులకు శిల్పగురు అవార్డులు, 36 మంది కళాకారులకు జాతీయ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఢిల్లీలో ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, హస్తకళ కేవలం సాంస్కృతిక గుర్తింపు మాత్రమే కాదని, ప్రజల జీవనోపాధిలో ఇది ఒక ముఖ్యమైన భాగమని పేర్కొన్నారు. హస్తకళా రంగం దేశంలో 32 లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తోందని, వారిలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారేనని తెలిపారు. ఈ రంగంలో పనిచేసే వారిలో 68% మంది మహిళలే ఉన్నారని రాష్ట్రపతి తెలియజేస్తూ, हस्तशिल्पों में भारत की विविध और समृद्ध सांस्कृतिक धरोहर की झलक मिलती है. स्टेट का तो अपना पहचान है, लेकिन व्यक्ति विशेष भी अपना डिजाइन, अपना कलाकृति. इसीलिए मैं सभी कलाकारों को, सभी डिजाइनर को बहुत बहुत धन्यवाद देना चाहती हूँ. హస్తకళల్లో విశేష ప్రతిభ కనబర్చిన ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 కళాకారులు కేంద్ర జౌళి శాఖ జాతీయ అవార్డులను అందుకున్నారు. హస్తకళల అవార్డుల పురస్కారాలు అందుకున్న వారిలో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామానికి చెందిన తోలుబొమ్మలాట కళాకారిణి డి శివమ్మ, అనకాపల్లి జిల్లా యలమించలి మండలం ఏటికొప్పాకకు చెందిన ఏటికొప్పాక బొమ్మల తయారీ కళాకారుడు గోర్సా సంతోష్, తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం కుప్పం గ్రామానికి చెందిన కలంకారీ కళాకారిణి పి విజయలక్ష్మి ఉన్నారు. డి శివమ్మ, పి విజయలక్ష్మిలు 2023 సంవత్సరానికి శిల్పగురు అవార్డు, జాతీయ హస్తకళల పురస్కారం అందుకోగా, సంతోష్ 2024 సంవత్సరానికి జాతీయ అవార్డు అందుకున్నారు. విమానయాన భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. విమానయాన సంస్థలు, ఇతర భాగస్వామ్య పక్షాలతో విస్తృతంగా చర్చించిన తర్వాతే విమాన విధుల సమయ పరిమితి FDTL నిబంధనలను అమల్లోకి తెచ్చామన్నారు. విమాన భద్రతలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. విమానాల రద్దుకు దారితీసిన పరిస్థితిపై ప్రభుత్వం విచారణ జరుపుతోందని, ఈ విషయంలో కఠినమైన చర్యలు తీసుకుంటామని రామ్మోహన్ నాయుడు తెలియజేస్తూ, We are not taking this situation. हम इसे हल्के में नहीं ले रहे हैं. हम जांच कर रहे हैं और कड़ी कार्रवाई करेंगे. अगर नागर विमानन में काम करने वाले किसी भी व्यक्ति, संस्था या किसी भी संचालक द्वारा कोई भी नियम तोड़ा जाता है तो हम बहुत सख्त कार्रवाई करेंगे, ताकि हम इंडस्ट्री में एक मिसाल कायम कर सकें. So that we set an example in the industry. దేశంలో ఇండిగో విమానయాన సంస్థ విమానాల రద్దు కార్యకలాపాలకు అంతరాయం వల్ల ఇబ్బంది పడిన ప్రయాణికులకు ఆ సంస్థ గురువారం పరిహారాన్ని ప్రకటించింది. ఈ నెల 3, 4, 5 తేదీల్లో ఇండిగో విమానాల అంతరాయంతో
ప్రయాణికులు సమస్యలు ఎదుర్కొన్నారని, దీంతో ఒక్కో ప్రయాణికునికి సంస్థ తరపున పరిహారాన్ని ట్రావెల్ వౌచర్ల రూపంలో అందిస్తామని తెలిపింది. వీటిని రాబోయే 12 నెలల్లో ఇండిగో విమానంలో చేసే ఏ ప్రయాణానికైనా వినియోగించుకోవచ్చని తెలిపింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తప్పనిసరిగా చెల్లించాల్సిన పరిహారంతో పాటు విమానం బయలుదేరటానికి 24 గంటల ముందు రద్దయిన విమానాల ప్రయాణికులకు విమాన ప్రయాణ సమయాన్ని బట్టి ఇండిగో అదనంగా 5,000 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు చెల్లిస్తోందని ఇండిగో విమానయాన సంస్థ పేర్కొంది. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం శుక్రవారం సమావేశమైంది. ఈ సమావేశంలో పలు అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రివర్గం సమావేశ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వివరించారు. బొగ్గు అనుసంధాన విధానం కోల్ సెట్యులో సంస్కరణలను కేబినెట్ ఆమోదించిందని పేర్కొన్నారు. 2027 జనాభా లెక్కలను 2 దశల్లో నిర్వహిస్తామని, దీనికోసం 11,718 కోట్ల రూపాయల బడ్జెట్ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని తెలిపారు. ఇది మొట్టమొదటి డిజిటల్ జనాభా లెక్కల సేకరణ అని, కులగణనను జనాభా లెక్కల సేకరణ 2027లో చేర్చనున్నామని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ, It's considered as the largest administrative and statistical exercise in the entire world, and a lot of digital technologies will be used in census this time. All those precautions will be taken. The entire digital census system has been created as a very robust, digitally sound way of doing things. ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ యునెస్కో అవ్యక్తమైన సాంస్కృతిక వారసత్వ జాబితాలో దీపావళి పండుగకు చోటు దక్కించుకుంది. ఢిల్లీలోని ఎర్రకోటలో జరుగుతున్న ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సమావేశాల్లో భాగంగా అంతర్ ప్రభుత్వ కమిటీ 21వ సమావేశంలో యునెస్కో ప్రతినిధులు ఈ నిర్ణయాన్ని బుధవారం ప్రకటించారు. దీపావళి పండుగ యునెస్కో జాబితాలో చోటు దక్కించుకోవడంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ, దీపావళి దేశ ప్రజల సంస్కృతి సాంప్రదాయాలతో ప్రత్యేక అనుబంధం కలిగి ఉందన్నారు. యునెస్కో అమూర్త వారసత్వ జాబితాలో దీపావళిని చేర్చటం వల్ల ఈ వేడుకకు ప్రపంచ ప్రజాదరణ మరింత పెరుగుతుందన్నారు. యునెస్కో ఇప్పటికే భారతదేశానికి చెందిన 15 అంశాలకు వారసత్వ గుర్తింపు ఇచ్చింది. ఈ జాబితాలో కుంభమేళా, కలకత్తా దుర్గాపూజ, గుజరాత్లోని గర్భా నృత్యం, యోగా, వేదపఠన సాంప్రదాయం, రామలీల మొదలైనవి ఉన్నాయి. విశాఖపట్నం పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖ కాగ్నిజెంట్ టెక్నాలజీస్ కార్యాలయ నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కాగ్నిజెంట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తుందని, ప్రస్తుతం విశాఖలో నూతన క్యాంపస్ ప్రారంభమైందని అన్నారు. భవిష్యత్తులో విశాఖ క్యాంపస్లో 1,00,000 మంది ఉద్యోగులు పనిచేయాలని ఆకాంక్షించారు. కాగ్నిజెంట్లో 85% మంది భారతీయులేనని, సంస్థ సీఈఓ కూడా భారతీయుడే కావడం విశేషమని అన్నారు. ఏఐ, డేటా సెంటర్లతో విశాఖ ఐటీ డెస్టినేషన్గా నాలెడ్జ్ ఎకానమీ కేంద్రంగా తయారవుతుందని, ప్రపంచంలోనే మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా విశాఖ రూపుదిద్దుకుంటుందని ముఖ్యమంత్రి పేర్కొంటూ, ఈ రోజు ఇండియాలో చూస్తే 2,41,500 మంది ఇండియా నుంచే పనిచేస్తారు. మొత్తం ఆర్గనైజేషన్ లో 80% దగ్గర ఇండియన్స్ పనిచేస్తున్నారంటే, కడాన చీఫ్ కూడా ఇండియన్ అంటే దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ఇండియన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు కాగ్నిజెంట్ 2,41,500 25,000 మంది పనిచేసే సెంటర్ గా తయారవుతుందని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై మంగళవారం, బుధవారం లోక్సభలో ప్రత్యేక చర్చను నిర్వహించారు. ఈ చర్చలో పాల్గొన్న పార్లమెంట్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని అనేకసార్లు నిర్వహించారని, అయితే ఇప్పుడు ప్రతిపక్షాలు ఈ ప్రక్రియపై ప్రశ్నలు లేవనెత్తడం సరికాదన్నారు. ఓటర్ల సవరణ బాధ్యత ఎన్నికల సంఘానిదే. ఎస్ఐఆర్ ప్రక్రియ తాము మొదలుపెట్టింది కాదని, ఎప్పటి నుంచో కొనసాగుతోందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ, 25 नवंबर 1949 को उन्होंने एक वक्तव्य दिया हमारे संविधान सभा में. On the 26th January 1950, we are going to enter into a life of contradiction. In politics, we will have a equality, and in social and economic life, we will have a inequality. In politics,
we will be recognizing the principle of one man, one vote and one value. यही प्रिंसिपल है एसआईआर का भी, यही हमारे इलेक्शन रिफॉर्म का आधार है. एक आदमी का एक ही वोट होना चाहिए, एक ही वैल्यू होनी चाहिए. అల్లూరి సీతారామరాజు జిల్లాలో శుక్రవారం ఉదయం ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడిన ఘటనలో 9 మంది మృతి చెందారు. జిల్లాలోని చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్లో వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించగా పలువురు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు, 2 డ్రైవర్లు ఉన్నారని చెప్పారు. మృతులు చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లా వాసులుగా అధికారులు గుర్తించారు. బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయలు పరిహారాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు. ఇక గోవాలోని ఆర్పారాలో ఒక క్లబ్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 25 మంది మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సంతాపం ప్రకటించారు. గాయపడిన వారు వీలైనంత త్వరగా కోలుకోవాలని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి మృతుల కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయలు అందిస్తామని ప్రధానమంత్రి ప్రకటించారు. మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో అటల్ మోదీ సుపరిపాలన బస్సు యాత్రను శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో మంత్రి సత్యకుమార్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పాల్గొని ధర్మవరంలోని కళాశాల సర్కిల్లో ఏర్పాటు చేసిన వాజ్పేయి కాంస విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మోహన్ యాదవ్ మాట్లాడుతూ దేశంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు అటల్ బిహారీ వాజ్పేయి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలను పట్టణాలతో కలుపుతూ ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పథకాన్ని వాజ్పేయి ప్రారంభించారని గుర్తు చేశారు. అదేవిధంగా పోఖ్రాన్ పరీక్షలు నిర్వహించి దేశ రక్షణ సామర్థ్యాన్ని చాటి చెప్పారని ఆయన పేర్కొంటూ लगातार प्रधानमंत्री के रूप में जनता की सेवा करने का अटल बिहारी वाजपेयी जी ने जो संकल्प लिया, उस समय का पोखरण परमाणु विस्फोट, पाकिस्तान को टाइगर हिल्स के मामले में घर में घुस के मारने का और गरीब आदमी के गांव तक प्रधानमंत्री सड़क पहुंचाने का योगदान अगर किसी ने दिया है, अटल बिहारी वाजपेयी जी का करे. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ నిర్వహించే అన్ని పరీక్షలకు విభిన్న ప్రతిభావంతుల అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఎంపిక చేసుకున్న కేంద్రాన్నే వారికి కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నామని యూపీఎస్సీ చైర్మన్ అజయ్ కుమార్ శుక్రవారం వెల్లడించారు. పరీక్షలు రాసే నిమిత్తం ఆయా కేంద్రాలకు చేరుకునేందుకు విభిన్న ప్రతిభావంతుల అభ్యర్థులకు ఎదురవుతున్న సమస్యలు, అవసరమైన ప్రత్యేక అవసరాల దృష్ట్యా ఈ సౌలభ్యాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. తాజా నిర్ణయం విభిన్న ప్రతిభావంతుల అభ్యర్థులకు మేలు చేస్తోందని, దరఖాస్తు సమయంలో వారు ఎంచుకున్న పరీక్షా కేంద్రమే వారికి ఖచ్చితంగా వస్తుందని హామీ ఇచ్చారు. విభిన్న ప్రతిభావంతుల అభ్యర్థులు వారు ఎంచుకున్న కేంద్రాన్ని కేటాయించిన తరువాతే సాధారణ అభ్యర్థుల ఎంపికలను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పవిత్ర గోదావరి పుష్కరాలకు ముహూర్తాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. 2027 జూన్ 26 నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభం అవుతాయని తెలుపుతూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 12 రోజుల పాటు పుష్కరాలు కొనసాగుతాయని పేర్కొంది. గోదావరి పుష్కరాల తేదీలు, ముహూర్తంపై తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి, దేవాదాయ శాఖ కమిషనర్కు అందించారు. ఈ మేరకు గోదావరి పుష్కరాలు తేదీలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. పుష్కరాలు 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు కొనసాగనున్నాయి. ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం ఎం కల్పన, కె ధనశ్రీలక్ష్మి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.